వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బారస్ చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా? మేము మనులు అడిగినామా, మాణిక్యాలు అడిగినామా, వజ్ర వైదూరాలు అడిగినామా, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతో మంది ఎన్నోసార్లు ఎవడెవడికో వేసాను, ఈసారి బలరాం నాయక్ వేయండి. ఈసారి మహబూబాబాద్లో బలరాం నాయక్ వేయండి. మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా? అవునా? ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యిండు. మరి రెండోసారి గెలిస్తే ఏమవుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మీకందరికీ పిలిస్తే పలికేటోడు, మాకందరికీ ఆప్తుడు. ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 3 లక్షల మెజార్టీ రావాలని. నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ బద్దలే ఉందయ్యా. రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది ఈ రెండే. మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా, మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా? ఇక మీరే డిసైడ్ చేసుకోరు. రాష్ట్రంలో మిగతా 15 సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు. మనం 14 గెలిస్తే 14లో 1-2 స్థానాలల్లా మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది. మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరి మద్దతు కోరుతున్నా. మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులో ఆమోదించి బలరాం నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా, సిద్ధమే కదా? మొదటి స్థానం మహబూబాబాద్కే కదా. సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.